కొన్నిసార్లు దేవుడి వాగ్దానాలను కానీ దేవుడి శక్తిని కానీ మనం గ్రహించలేం. ఎందుకు గ్రహించలేమంటే మన జీవితంలో దేవుడి శక్తిని చూడలేదు కాబట్టి, దేవుడి వాగ్దానం మన జీవితంలో జరగట్లేదు కాబట్టి. సరే, ఎందుకు అసలు దేవుడు మన జీవితం ఎందుకు జరిగించడం, అసలు ఎందుకు జరగట్లేదు, ఈ విషయాలు మనం ఆలోచించాలి. నిజంగా వాస్తవ విషయంలో మనం గమనిస్తే ఖచ్చితంగా క్రైస్తవులుగా మన జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేయాలి అంటే మనం చేయవలసిన పనులు కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది అన్ని దేవుడి మీద పడేసి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసేసి అన్ని ఇక దేవుడే అంటారు. దేవుడు అన్నిటికీ బాధ్యుడు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. మన అవిధేయత, మన దేవుడికి వ్యతిరేకంగా చేసే పనుల వల్ల కూడా కొన్నిసార్లు దేవుడి కార్యాలు మన జీవితంలో జరగవు. ప్రాముఖ్యంగా ఎందుకు దేవుడి కార్యాలు మన జీవితంలో జరగవు అంటే ముఖ్యమైన ఒక విషయం చెప్తామేనండి, అది విశ్వాసం లేకపోవడం. ఏం లేకపోవడం? మీరు అనుకోవచ్చు, అసలు విశ్వాసం లేకుండా దేవుడు చేస్తాడా, చేయొచ్చా అంటే దేవుడు ఖచ్చితంగా చేయడు. విశ్వాసం అనే దానికి అర్థం ఏంటంటే నీకు అన్ని బాగున్నప్పుడు నమ్మడం, పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు దేవుడిని స్తుతించడం కాదు. నీ ప్రాణాల మీదకి వచ్చినా సరే, నువ్వు చనిపోయి ఎందుకు వచ్చినా సరే దేవుడిని నమ్మడుగా అసలైన విశ్వాసం అని. పర్వతాలు తెలుసు కదా, పర్వతాలు ఎక్కిపోయి ఒకసారి పర్వతాలు ఎక్కుతుంటే కాలు జారి రాత్రి కూడా ఆడు కిందకు వచ్చాడు. ఆ సమయంలో మరి ఎవరో కాపాడలేరు. రెండోది కాపాడదానికి ప్రయత్నం చేసినా కాపాడదానికి అంత అవకాశం లేదు. అయితే వీడు అందరూ కాకేసాడు, ఎవరు పరం వేసి దేవుడా నన్ను కాపాడయ్యా అన్నాడు. ఎక్కడి నుంచి పర్వతం పై నుంచి పడి ఏదో చిన్న మొక్క దొరికితే దాన్ని పట్టుకుని అయ్యా నన్ను కాపాడయ్యా అన్నాడు. అంటే అప్పుడు దేవుడు నిజంగా నువ్వు నమ్ముతున్నావా అన్నాడంట. నమ్ముతున్నాను అయ్యా, మరి నన్ను కాపాడంటే అప్పుడు దేవుడు అన్నాడంట, అయితే నువ్వు పట్టుకుని దాన్ని వదిలే అన్నాడు. ఏమన్నాడు? అదే మనం అయితే ఏం చేద్దాం, సొంత మైండ్ పని చేస్తుంది. మనం ఏ మైండ్ అంటే దేవుడి దగ్గరకు వస్తా కూడా దేవుడిని నమ్ముతున్నాం భ్రమణ బ్రతుకుతామా. దేవుడు ఏది చెబితే అది చెయ్యాలంతే. ఏం చేయాలి? మీరు నమ్మండి, దేవుడు అక్కడ చెబితే చెయ్యాలంతే. చెయ్యకపోతే నీ జీవితం అసలు దేవుడు నమ్మిన దానికి వాల్యూ ఏంటో చెప్పండి. మీకు బాగా అర్థం విషయం చెప్తానే. సరే, ఈ స్టోరీ చెప్పుకుందా చెప్తా. సరే, వీడు వదల రాత్రి తెల్లారి దేవుడి మాట వినలా. సరే, దేవుడు ఇంకా పట్టించుకోండి వదిలేసేది. తెల్లారి చూస్తే ఆ బొమ్మకి దీనికి జస్ట్ ఒక 2 అడుగుల గ్యాప్ ఉందండి. అంటే ఆడు వదిలేసినా నేల మీద ఉంటాడు. ఇలా ఈరోజు మన పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఒక విషయం జరిగి చెప్తా కదా, నాకు మనం ప్రార్థనకి వెళ్తే 500 కానుక ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఆ రోజు నా దగ్గర అసలు డబ్బులు లేవు, వాళ్ళు నాకు కానుక పెట్టారు. మా ఇంట్లో మోటార్ చెడిపోయింది, నీళ్ళు కింద నుంచి మోసుకెళ్తున్నాం పైకి. తెలుసుగా మా ఇల్లు వెనక మీద ఉన్నది. ఇప్పుడు 500 నా దగ్గర ఉంటే మోటార్ బాగా చేయించవచ్చు. దేవుడు అంత నాకు ప్రేరేపిస్తుంది. ఎందుకంటే వెళ్ళి పలానా ఆయనకి 500 ఇయ్యని. ఏమని? నా దగ్గర డబ్బులుండి ఈ అన్నా అదొక అర్థం, నా దగ్గరే లేవు. కానీ దేవుడు ఆనందనాలు ఏం ప్రేరేపిస్తుందంటే వెళ్ళి పలానా సేవకుడికి ఈ కానుక ఇచ్చి రమ్ము అని చెప్పి. నాకు కూడా శోధన లాభం ఏంటి, అసలే నా దగ్గర డబ్బులు లేవు కదా, ముందే 500 ఇచ్చిన వాడు ఏంటి అనిపించింది. కానీ చెప్పింది ఎవరు? నేనేం చేయాలి? మూసుకుని లోబడి వెళ్ళి ఇచ్చి రావాలి. ఇచ్చింది ఎవరు? నాకు దేవుడే కదా. సరే, నేనేం చేశానంటే మమతా చెప్పామా వాళ్ళ ఆయనకి మరి 500 పక్కన పెట్టు వాడద్దని చెప్పి. సరే, నేను పొద్దున్నే వెళ్ళి 7-8 టయానికి పాస్టర్ గారికి డబ్బులు కానుకలు చేసి ఆయన చాలా ప్రార్థన చేయించుకుని వచ్చేసి కొల్లూరులోనే. విచిత్రమైన విషయం ఏంటంటే వచ్చేస్తాను ఒక ఆవిడ కనపడింది. పాస్టర్ గారు తిట్టుకున్నారంట అరగంటలు. ఎందుకో తెలుసా? వాడు చిన్న ప్రార్థన కూడికి పెట్టుకున్నారు. ఆ కూడికి 10 మంది పాస్టర్ గారు వస్తే వాళ్ళకి భోజనం పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ తర్వాత ఆశ్చర్యం అనిపించిన విషయం అన్నమాట. వాళ్ళ దగ్గర ఏమి లేవు. మాసం తీసినప్పుడు ఎక్కడ ఉన్నాయి అది లేరు మాట్లాడుతున్నారు. దాని ఈమె ఇంటి పక్కన చెబుతుంది డబ్బులు లేవు, ఇలా డబ్బులు లేనప్పుడు ఎందుకు ప్రార్థనలే. మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నా చేత నన్ను రేపి తీసుకెళ్ళి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ విషయాన్ని చెబుతున్నాడంటే దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు చెబుతున్నప్పుడు మనం లోపడుతూ నేర్చుకోవాలి. ఏం చేయడం? చావైనా బ్రతికైనా సరే దేవుడు మనల్ని అన్నట్టు చావడం.
దేవుడు మనకి ఎన్నడూ మన పరిస్థితుల్లో మనకు శాపాన్ని తీసుకురాను. ఖచ్చితంగా చెప్తున్నాను, మన జీవితాల్లో దేవుడు మనం దీవించాలని ఇష్టపడుతున్నాడు. అలా మనం ఇష్టపడుతున్నాడు కానీ మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అదే నాకు దేవుడి మీద నమ్మకం లేకుండా నా దగ్గరే లేవు, నేనే వెళ్తానని చెప్పేసి ఎవరేదనుకో అక్కడ ప్రార్థనకు ఆటంకంగా ఉండేది. అదే నేను ఇచ్చిన కావాలంటే ఆ రోజు అక్కడ ప్రార్థన జరగడానికి అది నాకు తెలుసా? నాకు తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. అదే ఒకవేళ నేను ఇవ్వలేదనుకో ఇంకోటి చేత దేవుడు ఇప్పించేవాడు ఖచ్చితంగా. చూడండి, గల్తీలు రాసిన పత్రిక 3:26 స్పష్టంగా ఏముందంటే, సార్ అందరికి ఏంటి గల్తీలు రాసిన పత్రిక 3:26 స్పష్టంగా మనం దేవుని కుమారులు అవ్వాలంటే ఏం చేయాలి అక్కడ స్పష్టంగా రాసింది. 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేని వలన? విశ్వాసం వలనే మనం దేవునికి పిల్లలై ఉన్నాం. అంటే విశ్వాసం లేకపోతే ఎవరో కాదు. నేను మాట చెప్తున్నాను, మీకు ఆస్తి ఉంది, మీ ఆస్తి మీ పిల్లలకి ఇస్తారా? ఎవరో పడితే ఇస్తారా? చెప్పండి బాగా. పిల్లలకి ఇస్తారా? రోడ్డు పోయే వాళ్ళకి ఇస్తారా? పిల్లలకి ఇస్తారు కదా. ఇప్పుడు మీ విశ్వాసం లేకపోతే మీరు నిజంగా దేవుని పిల్లలా? మీరు విశ్వాసం వల్ల దేవుని పిల్లలుగా తీర్చబడ్డారు. మీరు విశ్వాసం వల్ల దేవుని పిల్లలు అయ్యారు. అదే మీకు విశ్వాసం లేదంటే మీరు దేవుని పిల్లలు కాదు. స్పష్టంగా చెబుతారు. మీరు దానికి ఇవ్వచ్చు, ఉపవాసం ఉండొచ్చు, మందిరానికి రావచ్చు, ఓ ప్రార్థన చేయొచ్చు. విశ్వాసం అనేది నీలో లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం. ఏంటది అంటే మృతం అంటే దానికి అర్థం ఏంటి? చచ్చిందంత సమానం. అంటే నీలో ఉన్న విశ్వాసం చచ్చిందంత సమానం. ఎందుకంటే క్రియలు లేవు కాబట్టి. అప్పుడు మనం విశ్వాసం వల్ల ఏమయ్యాం? దేవుని కుమారులు అయ్యాం. అయితే ఖచ్చితంగా ఒక విషయం చెప్తా వినండి, మనం విశ్వాసం ద్వారా దేవుని కుమారులు అయ్యాం. విశ్వాసంలో కనుక మనం అభివృద్ధి చెందకపోతే ఖచ్చితంగా మనం దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అర్థం చెప్తా వినండి. ఇప్పుడు దేవుడు శక్తిమంతుడే. శక్తిని రుచి చూడాలంటే నేను ఎదగాలి. ఏం చేయాలి? నేను బాగా అర్థంగా చెప్తాను. మీ పిల్లలకి మీ ఆస్తి రావాలంటే పుట్టంగా ఇచ్చేస్తారా? కొంతమంది ధనవంతులు ఉంటారు, వారు చనిపోయే ముందు వీలామాలంటిది రాస్తారు. ఏది? పిల్లలకి ఆస్తి చెందాలి. ఒకవేళ పిల్లలు చిన్నప్పుడే చనిపోయారనుకోండి, వాళ్ళు పిల్లలకి చెందింది ఆస్తి? చిన్నపిల్లలకి చెందిందా? చెందదు. వాళ్ళకి ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఆస్తికి సంబంధించినవి చెందవు. అలాగే దేవుని నమ్ముకున్నా సరే నీ జీవితంలో పరిపక్వత రావాలి. ఏం రావాలి? ఆ పరిపక్వత దేని వల్ల వస్తుంది తెలుసా? విశ్వాసం వల్ల వస్తుంది. ఏమల్ల వస్తుంది? నీలో విశ్వాసం రానంత కాలం నువ్వు దాసుడివే తప్ప దేవుని వారసుడు కాదు. ఎవరు? మీరు అర్థం చెప్పవచ్చండి. గల్తీలు రాసిన పత్రిక 4:1 గల్తీ 4:1 మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అందరికంత యునను బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే నువ్వు నిజానికి దేవుని పిల్లడు అయినా, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే వారసుడు అయినా, నువ్వు పిల్లోడిగా ఉంటే, అంటే నువ్వు ఎదగకపోతే, విశ్వాసం వల్ల పరిపూర్ణతో నీకు రాకపోతే నువ్వు దాసుడివే తప్ప వారసుడవు కావు. ఇప్పుడు చెప్పండి, మీ జీవితం ఎందుకు జరగట్లా? ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, ఎంత వాక్యమేనండి, మన లైఫ్ లో పరిపూర్ణ విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. ఏమవుతాం? ఫెయిల్. ఖచ్చితంగా దేవుడిచ్చే మనం పొందలేం. రెండో చెప్పనా, దేవుని ఉగ్రతను మనం అనుభవిస్తాం. దేని అనుభవిస్తాం? విశ్వసించువాడు దేవుని శక్తిని చూస్తాడు, విశ్వాసం లేనివాడు ఖచ్చితంగా దేవుని ఉగ్రతను పొందుతాడు. ఎందుకు మీకు బాగా అంతనని చెప్తా. ప్రవక్త అయిన హెష్యా ఒకసారి హిజ్కియా యొక్క రాజ్యంలో భయంకరమైన రాజుతో యుద్ధం వస్తే వీళ్ళందరికీ భయంకరమైన కరువు వస్తుంది. కరువు వస్తే ఆయన అంటాడు, రేపు ఈ దినానికి మామూలుగా అన్ని సరిదిద్దబడతాయి,
మామూలుగా చాలా తక్కువ ధరకి దాన్ని అమ్మబడితే అని చెబితే ఒకడు అంటాడు ఆ సార్లు ఆపోయా చెప్పావు కానీ రేపు పొద్దున్న మారిపోతాయి అంట పరిస్థితులన్నీ. మరి కొంతమంది దౌర్భాగ్యకరమైన విషయం చెప్పనా, విశ్వాసంతో పలకాల్సిన మనం అవిశ్వాసంతో పలుకుతా ఉంటాం కొన్ని విషయాలు. నువ్వు ఏది పలుకుతావు అదే నీ జీవితంలో జరిగి చెప్పండి సార్, నేనేది పలుకుతానో అదే నా జీవితంలో. మీకు విషయం తెలుసా, యోబు 16 పిల్లల గురించి ఏమనుకున్నాడు తెలిసి, చచ్చిపోతారేమో, ఏమవుతారేమో అట్టాగే చచ్చిపోయారు. యోబు అన్నాడు, నేను తలంచిన కీడు నా మీదకి వచ్చింది అంటాడు. అంటే నువ్వు ఏది వెతుకుతున్నావు దాన్నే ఖచ్చితంగా వాసం. అంటే నీ మైండ్ తో జరిగిద్దాము ఇంక విశ్వాసం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి, తీరుతాము, నేను ఇల్లు అమ్ముకోలేము, అర్థం ఇదేనా? ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇక దేవుడు నీ జీవితం ఎలా కలగ చేసుకుంటాడు? నీ జీవితంలో ఒక పరిస్థితి ఏదైనా సరే నువ్వు విశ్వాసం ఉంచాల్సిన దేవుడి మీద తప్ప నీ మీద కాదు. ఎవరి మీద కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచనంత కాలం ఆయన మీ జీవితాల్లో జోక్యం చేసుకోడు. రెండోది ఏంటంటే అసలు మీరు కూడా దేవుడి దగ్గర నుంచి అసలు ఏది పొందలేరు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? విశ్వాసానికి కలిగే పరీక్షలో మనం నిలబడాలి. ఏం చేయాలి? నేను మాట చెప్తా వినండి. మీ పిల్లల్ని 2వ స్టేజ్కి తీసుకెళ్ళాలనుకుంటూ 10వ తరగతి చదువుతున్నాడు అని కాలేజీకి పంపించాలి. వస్తున్నాడు చదువుతున్నాడు పంపించేస్తారా? పరీక్ష రాస్తేనే పంపిస్తారు, అవునా కదా? పరీక్ష నెగ్గితేనే పంపిస్తారు. పరీక్ష అనేది దేన్ని బట్టి తెలుస్తుందంటే వీడు చదివిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీ విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఎంత ప్రార్థన చేసినా కొన్ని విషయాలు దేవుడు చేయడు. ఏం చేయడు? అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరీక్ష చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? పరీక్ష మన జీవితంలో ఆశీర్వాదానికే కానీ ఎన్నడూ శాపానికి కాదు. దేవుడు సైలెంట్ గా ఉన్నాడు నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీకు బాగా అంటే ఒక విషయం చెప్తా. యాకోబుతో దేవుడు మాట్లాడతాడా లేదా? యాకోబుకు ఒకసారి అడవిలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. రెండోది ఒకసారి పశువుడి దగ్గర, అంటే తన జీతం దగ్గర దేవుడు గొర్రెలకి ఇలా చేయమని చెప్తాడు. తర్వాత మూడోసారిగా ఒక రేవు దగ్గర దేవుడు తనకి దర్శిస్తాడు. కానీ యోసేపుని అమ్మేసినప్పుడు, యోసేపుని బంధించినప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడా? ఒక్క మాట, యాకోబు నువ్వు ఏడవద్దు. ఈ యాకోబు ఎంతగా యోసేపు కొరకు ఏడ్చాడంటే తన జీవితంలో సర్వస్వం అనుకున్నది యోసేపునే. అంతమంది కొడుకులు ఉన్నా యోసేపు అంటే చాలా ప్రాణం. ఎందుకంటే అంతమందికి కొని అంగీని ఎవరు పుట్టించాడు? యోసేపు పుట్టించాడు. కానీ ఒక్క మాట కూడా దేవుడు యాకోబుతో చెప్పలా. ఏమని? ఇగో చచ్చిపోలా, వాడు అక్కడ ఉన్నాడు, నువ్వేం భయపడుతున్నాడా? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకో తెలుసా? దేవుడు సైలెంట్ గా ఉన్నాడంటే ఆశీర్వాదం నిమిత్తమైన కొన్నిసార్లు సైలెంట్ గా ఏముంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలిసి, సైలెంట్ గా ఉన్నప్పుడు దేవుడు సైలెంట్ గా ఉన్నాడులే అంటే దేవుడు మాట్లాడతలేదులే అంటే దేవుడు అని పట్టించుకోవట్లేదు. ఇక దేవుడు లేదు, ఏమి లేదు. ఈ విశ్వాసం మనలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అల్ప విశ్వాసం వలనే మనం ఏమి పొందలేకపోతున్నాం. రెండోది అంటే తెలుసా, లోక సంబంధమైన ఆచారాలు పాటించే ఎవరు కూడా విశ్వాసంలో నిలబడలేదు. ఏం నిలబడలేరు? అదే కల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఆ మాట ఉంది చూడండి. మీరు దినములను, మాసములను, వర్షకాలను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోలేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడి రైతుని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. చూడండి, మనం ఆత్మీయతలో ఎన్నోసార్లు ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే నిష్ప్రయోజనమైన వాటి మీద నమ్మకం. ఒక విషయం అర్థం కాదు, నల్ల పిల్లి మీద నమ్మకం కూడా దేవుడి మీద ఉంది. దేని మీద? ఇప్పుడు ఒక ప్రార్థన చేసి ఒక కార్యం చేసి మనం వెళ్తాం కూడా, ఒక నల్ల పిల్లి ఎన్నొచ్చింది అనుకో, ఏం చేస్తాం మనం? అసలు దేవుడి శక్తి నాకు అర్థం కాదు. ఇంకా అసలు దేవుడి శక్తి ఏంటి? ఇక దేవుడి శక్తి నువ్వు నమ్మినట్టు ఏంటి అంటే, నువ్వు నమ్మకపోయినా దేవుడు ఏం చేయాలని చేసేయాలి. దేవుడు అన్నమాట చేయాలి. నువ్వు నమ్మాలి,
నమ్మిన దానికి నువ్వు ప్రతిఫలం పొందాలండి. ఇప్పుడు నేను మాట చెప్తానండి, మీరు ప్రార్థన చేసేవాళ్ళే, మీరు చర్చికి వచ్చేవాళ్ళే, మీ చేలో మీరు విత్తనాలు వేయకుండా దేవుడు పంట పంపించాలి, మాకు విత్తనాలు లేకుండానే పంట వచ్చేయాలంటే దానంత మూర్ఖత్వం, దానంత పిచ్చితనం ఉండదు. ఎందుకో చెప్పనా, మనం చేయవలసింది మనం చేసి దేవుడి సహాయాన్ని అడిగితే తప్ప దేవుడు మన జీవితంలో చేయడు. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, వెరితనాన్ని ఇవ్వాల. ఎందుకంటే మనం మంచి చెడు ఆలోచించి బ్రతికే వారం. అవునా కదా? ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తున్నాం, ఏది సిమెంట్ రోడ్డో ఏది మట్టి రోడ్డో తెలీదా? ఎటు పడితే పోతావా? ఎందుకంటే మనకి జ్ఞానం ఉంది. మనం దేవుణ్ణి ఆలోచించి అన్వేషించి తెలుసుకోవాలని దేవుడు ఖచ్చితంగా కోరుతున్నాడు. ఎందుకు మీరు బలహీనులుగా ఉన్నారంటే ఖచ్చితంగా దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. మీరంతా అనేకమైన వాటిని ఆలోచన చేస్తున్నారంట. ఏ ఆలోచన చేస్తున్నారు? కొంతమంది డబ్బులు ఇవ్వాలని శుక్రవారం మంగళవారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఎంత దౌర్భాగ్యం! ఇంకా అసలు దేవుడి మీద మీకు విశ్వాసం ఎట్లా ఉండదు? అన్నిళ్ళ నుంచి వచ్చావు కరెక్టే, ఎక్కడి నుంచి వచ్చావు? లోకాల వెళ్తారు. ఇప్పుడు నేను అన్నానండి, పుట్టుకుతున్నా క్రైస్తవుని కాదు. మా బంధువులు, మా చుట్టాలు కానీ, మేము కానీ, మా పూర్వీకులు కానీ అందరూ హిందువులే. అన్య మతం నుంచి వచ్చాం. కొంతమంది దారుణం, మేమే కొన్ని విషయాలు పాటించాం. అసలు నేను ఏ విషయాలు పాటించను, అన్నీ దేవుడే. నేను ఎందుకంటే తప్పు కూడా మంచి చూడాల, చెడు చూడాల, సిద్ధాంతం లేదు, వాసన లేదు, మంచి చెడు ఏది నా జీవితంలో లేదు. ఎందుకంటే సమస్తం చూసుకునే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చూడండి. కొంతమంది సెంటిమెంట్లు. మా ఇంటికాడ ప్రార్థన జరిగినప్పుడు చుట్టుపక్కల క్రైస్తవులు ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు చెప్పనా? మా మామ చచ్చిపోయి ఎప్పుడు 5 రోజులు. ఎన్ని రోజులు? నాకైతే మీరు మనుషులం పశువులం తిట్టాలనిపిస్తుంది, కానీ నాకు అంత అవసరం లేదని తిడతాం మానేశారు. అంతే కదా? ఇక నువ్వు దేవుడు నమ్ముకుని ఏంటి ఉపయోగం? సంవత్సరాలు పాటిస్తావా? మంచి రోజు నుంచి 2 రోజులు పాటిస్తావా? ఇంకా ఎన్ని రోజులు? పోనీ నమ్ముకుని ఒక నెల 2 నెలలు అయితే కొత్త వాళ్ళే పాపం అది తెలియదు కదా అని మార్చొచ్చిన విధానం అనేది చెప్పవచ్చు. సంవత్సరాలు అడవిలో కదండి, ఏమంటదండి, రేవులో తాడు చెట్టుకున్న సంవత్సరాలు ఉంటాయి మనకి. కానీ మన జీవితాలు మారకపోతే ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా దేవుడు తన వాక్యం మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు వారసులు కాలేకపోతున్నారు? ఎందుకు విశ్వాసం ఎదగలేకపోతున్నారంటే విశ్వాసం ఉంచవలసిన వాటి మీద కాక పనికి మళ్ళీ వాటి మీద ఉంచుతున్నాం. అందుకే మనం పొందలేకపోతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు దేవుని క్షమాపణ అడిగి మారు మనసు పొందుదామా? మీరు మీ జీవితంలో సంవత్సరాలు ఇవన్నీ పాటించడం వల్ల, రోజులు మంచి రోజులు చెడ్డ రోజులు పాటించడం వల్ల దేవుని కార్యం ఆగిపోయే అవకాశం కూడా ఉంది. 5వ రోజు నేను చచ్చిపోయింది ఒక ఆవిడ. ఎవరంతారయ్యా అది ఇష్టమేనా? ఎవరు ప్రార్థనకి వెళ్ళావిడ కాకపోతే అవత మొహం మీద అన్నా, మీరు రాకపోతే తీసుకెళ్ళి ముష్టిగా పెడతానని చెప్పా భోజనం. అంతే. మనకు దేవుడు కావాలా, లోకాచారమైన వ్యక్తులు కావాలా? మీరు అనొచ్చు ఏది మూర్ఖంగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు ఇవ్వాలని. మూర్ఖంగా కాదు, దేవుడి నుంచి మనం దూరం చేసే చాలా ఈ సమాజంలో ఉన్నాయి. వాటికి మనం విముఖుడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను చూడాలంటే నువ్వు దేవుడు చూసే విధంగా బతకాలి. అలా చూసే విధంగా లేకపోతే ఎట్లా మనం దేవుడు వారసులు అవుతాం? దేవుడి రాజ్యాన్ని ఎలా సంతరించుకుంటాం? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీటింగ్ జరిగింది, వాక్యానికి రాదా? వాక్యం వినడానికి. ఎందుకంటే మా మామ చచ్చిపోయి 5 రోజులు అయింది. 5 రోజుల్లో దినం, మనకు అది దినాలు ఉన్నాయా? దినం ఉందా క్రైస్తవులకి? ఉందా? క్రైస్తవుడు చచ్చిపోయిన తర్వాత అది దేహం నుంచి పెట్టినా కాల్చినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? మనిషి బ్రతికుండంగానే తన జీవితం మార్చుకోవాలి, బ్రతికుండంగానే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు వాడి ఆత్మ పరలోకానికి చేర్చబడింది. అంతేగాని భూమి మీద మనం చచ్చిపోయాం, మనం తీసుకెళ్ళి పాతేయలేదు అనుకో, మనం నరకానికి పోం. అట్లా అనుకుంటే ఫ్లైట్ యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారా? క్రైస్తవులు చచ్చిపోతున్నారా లేదా? ఓడ ప్రయాణంలో చచ్చిపోతున్నారా? మరి వాళ్ళందరూ నరకానికి పోతారా? మీరు మారు మనసు పొంది సిద్ధంగా ఉంటే మీరు ఎలా చనిపోయినా సరే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. కొంతమంది అన్యులు ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు బాప్తిసం కూడా తీసుకుంటారు. మా ఊరిగానే తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దహనం చేస్తారు. అట్లాంటప్పుడు అట్లా నరకానికి పోతారా? ఖచ్చితంగా పోరు. ఎందుకు ఈ విషయాలను చెబుతున్నానంటే ఇవన్నీ లోకానుసారమైనవి. వీటి మీద మనం దృష్టి పెట్టకూడదు. దృష్టి పెట్టినంత కాలం దేవుడిలో మనం ఎదగలేము.
మంచి రోజు చెడ్డ రోజు, ఆ రోజు ఈ రోజు అనుకుంటా ఉంటే నీ జీవితం అంతా అలాగే ఉంటది. ఎందుకో ఈ విషయం చెప్తానంటే, నువ్వు ఏది విందుతావు అదే వాస్తావు. ఏం చేస్తావు? చూపిస్తావు వాక్యం. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గల్తీలు రాసిన పత్రిక. మోసము లేదు, దేవుడు ఎక్కిరింపబడు, మనుష్యుడు ఏమి వింటునో ఆ పంటనే కోయిను. యానయనగా శరీరమును బట్టి వింటువాడు తన శరీరం నుండి అక్షయ పంటను కోయును. అక్షయ పంట కాదు, క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి వింటువాడు ఆత్మ నుండి నిలిచిన పంట కోయును. చాలు. మనం ఏది వింటుతామో దాన్నే ఇప్పుడు మీరు వాస్తుంది నమ్మారు అనుకో, జరిగింది నీ జీవితంలో. జరిగిందేం జరగదా? లేకపోయినా జరిగింది. మీకు బాగా అర్థంగా ఒక విషయం చెప్తా వినండి. ఒకసారంట ఒక పిల్లలు పందెం వేసుకున్నారంట. ఏం వేసుకున్నారు? ఆ పందెం ఏంటంటే, మీలో ఎవరైనా దమ్ముంటే అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి అమ్మకాయలు తీసారని పందెం వేసుకున్నారంట. మాస్టర్ చెప్పాడు చిన్నప్పుడు 3వ తరగతి. పందెం వేసుకుంటే సరే ఒకడంట ధైర్యం చేసి పిరిగోడే అయినా డబ్బులు కాసిపడి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. సరే వీడిని వెళ్ళమన్నారట. వెళ్ళమంటే వీడు ఏం చేశాడంటే అర్ధరాత్రికి లేచింది ఆ నిమ్మకాయలు తీసుకున్నాడంట. భయం సడన్ గా ఏమైంది తెలుసా? వెనకాల ఆవిడ పట్టుకున్నట్టు అనిపించింది. ఆడి గుండాకి చచ్చిపోయాడు. తెల్లారి చూసి ఒక పొలం బెదిరించింది. అది ఏంటిది? అది సొంత అంటే అది పొల్ల పట్టుకుంటే అది దెయ్యం అనుకుని ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు వాడు విశ్వాసంతో ధైర్యం అనుకో, అదేంటే అనకదిరి చూసేవాడు. కానీ వాడు దాన్ని ఏమనుకున్నాడు? దెయ్యం అనుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అంతే. విశ్వాసం లేకుండా మనం ఏం చేస్తాం తెలుసా? ఒక పంటను విత్తుతాం. ఏ పంటను విత్తుతాం? దేవునికి వ్యతిరేకమైన పంటను విత్తుతాం. దానికి ఖచ్చితంగా మనం ప్రతిఫలాన్ని ఒకరోజు అనుభవిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని వారసులో, మనం పరలోకం చేర్చడానికి పిలువబడ్డాం. అలా చేర్చబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేనేం చేయాలి తెలుసా? ఎలా పెడితే అలా పొందకూడదు. ఎలా చేయకూడదు? దేవుడు ఏది చెప్పాడో అది నీ జీవితంలో నువ్వు అన్వయించుకుని నువ్వు బ్రతకన్న రోజు అసలు క్రైస్తవుడికి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఆలోచించారా? అసలు క్రైస్తవుడు అయినందుకు ప్రయోజనం ఏంటి? ఎందుకు నువ్వు మందిరానికి రావడం ఇంకా నాకు అర్థం కాదు. కొంతమంది ఉంటారు ఆచారాలు చేస్తారు, కొంతమంది సాంప్రదాయాలు పాటిస్తారు. అన్ని మానేసి పూజలు చేసుకోవడం బెటర్ కదా. మరి అంతేనా కదా? వచ్చాము నమ్మామంటే నమ్మేవాళ్ళు అన్నట్టు ఉండకూడదు. చచ్చినా బ్రతుకైనా చావైనా ఆయనే అవ్వాలి మన జీవితంలో. బంధువులు వదిలేయచ్చుంట అది ఎవడైనా మనల్ని. కొంతమంది విచిత్రమైన సంఘటన ఏంటంటే, యేసుప్రభు నమ్ముకుంటే వెళ్ళేస్తాం, యేసుప్రభు నమ్ముకుంటే అటు చేస్తాం ఇటు చేస్తాం అంటారు కొంతమంది. మీరు నమ్మకండి, మనుషులకు భయపడి దేవునికి దూరంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. ఉన్నారా లేదా? అలా ఉన్న వాళ్ళకి దేవుడు సమీపంగా ఉండడు. దేవుడి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని దానియేలు లాంటి దేవుడికి కావాలి. ఎలాంటివి కావాలి? సింహానుభవం పడేస్తారు బాబు ప్రార్థన చేస్తుంటే అయినా పర్లేదు అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తారు, చిన్న దండం పెడితే సరిపోతుంది అంటే పడేస్తే పడని నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదన్నారు. ఈ రోజు అంత గొప్పగా మనం వాళ్ళ చరిత్రలో అంత గొప్పగా మనం వాళ్ళ గురించి చెప్పమంటే కథలు చెబుతాం. కానీ పాటించే విషయానికి వచ్చేసరికి ఆ యొక్క కథలాగా మన జీవితంలో ఉంటే ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఖచ్చితంగా దేవుడి వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. మన జీవితాలు మార్చుకుందాం. మన విశ్వాసం లేకుండా దేవునికి ఎంత మాత్రం ఇష్టలై ఉండలేం. మన శక్తివంతమై ఉండాలంటే విశ్వాసం కావాలి. ఏం కావాలి? ఒక ఆయన మన విషయం చెప్పాడు. దేవుడు అంట ప్రవహించే నదిలా అంటాడు అంట. ఎలా అంటాడు? నది ప్రవహిస్తుంది. మేము మన కొండ ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఏమైందంటే పైనుంచి దారి పడుతుంది. ఇక్కడ కొండ మీద మేము వాటర్ ఫాల్ చూడటానికి వెళ్ళాం. దారి పడుతుంటే ఒక పైప్ ఆ దారి కింద పెట్టారు. చిన్న పైప్ పెట్టి ఆ పైప్ ఏం చేశారు? పొలాల దగ్గర పెట్టారు. దగ్గరికి కనెక్షన్ ఎక్కడ ఉంది? పొలాలు ఉంది. ఏంటి ఆ పైపు? ఇప్పుడు ఆ పొలాలు చెప్పగానే ఏమవుతుంది? ఆ నీళ్లు వస్తాయి. చిన్న పైపు వేస్తే ప్రవాహం నుంచి ఎంత ప్రవాహం వచ్చింది? ఎంత నీళ్ళు వస్తున్నాయి? కొంచెం నీళ్ళే వస్తాయి. అదే
పెద్ద పైప్ వేసాడు అనుకోడు, ఎన్ని నీళ్ళు వస్తాయి? అలాగే నీ విశ్వాసం కూడా అంతే. దేవుడు ఎప్పుడు ప్రవహిస్తానే ఉండే నదిలా అన్నాడు, ఎన్నడూ ఒకే ఎదుగుంటాడు, ఆయన మారడు. నీ విశ్వాసం చిన్నగా ఉందనుకో, నువ్వు చిన్నకాలంలో వదులుతావు. నువ్వు జనం వచ్చింది ప్రార్థన చేసి దేవుడి దగ్గర నమ్మావు అనుకో, అదే జరిగింది. చనిపోయే మరణకరమైన రోగాలు వచ్చినాయి, అది కూడా దేవుడు స్వస్థపడతాడు నమ్మావు అనుకో, దేవుడు అది కూడా చేస్తాడు. నమ్మడానికి మనలోనే ఉంది. ఏంటది? నమ్మకం అనేది. దేవుళ్ళలో ఏమీ లేదు, మనం చేస్తేనే దేవుడు కొన్నిసార్లు చేస్తాడు. అందుకే ఏసై కూడా చాలా సార్లు మీ అందరికీ నోటాడే, నమ్ముడు నీ వల్ల అయితే నేను నమ్మేవాడికి అన్ని సాధ్యమవుతాయి బాబా. రెండోది ఏంటంటే ఏసయ్య అప్పుడున్న అవిశ్వాసాన్ని బట్టి కూడా కొన్నిసార్లు అద్భుతాలు చేయలేడని వాక్యం. నువ్వు నమ్మనంతకాలం నీ జీవితంలో దేవుని వాక్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు నమ్మితేనే నీ జీవితంలో పొందుతావు అని. చూడండి, మనం శక్తివంతులు అవ్వాలని ఏం చేయాలో ఒక వచనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ 6:16. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానిలో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆపుటకు శక్తివంతులగుదురు. దేని వల్ల శక్తివంతులగుతాం? దేని వలన? విశ్వాసము వలన. దేని వల్ల? కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న శోధన శత్రువు నుంచి రావచ్చు, అపవాదం నుంచి రావచ్చు, మనం చేసుకున్న పనుల వల్ల రావచ్చు. దేని వల్ల నీకు కలిగినా సరే అపవాది కొన్నిసార్లు అగ్ని బాణాలు వెళ్తూ ఉంటాడు. అగ్ని బాణాలు అంటే విశ్వాసులను మిమ్మల్ని చల్లార్చడానికి వాడు ఏం చేస్తాడు తెలుసా? విసురుతూ ఉంటాడు బాణాలు. అంటే లోకానుసరైన మాటలు, సమాజమైన మాటలు ఎన్ని వస్తా ఉంటాయి. అలా వచ్చినాక మనం ఏం చేయాలి తెలుసా? అపవాది వేసిన అగ్ని బాణాలను ఎదిరించడానికి దేవుని పట్ల విశ్వాసం అనే డాల్ను పట్టుకోవాలి. విశ్వాసం నీ జీవితంలో లేకపోతే నువ్వు గాయపరచబడతావు. ఎందుకో చెప్పనా? యుద్ధంలోకి వెళ్ళారు, వాడు బాణాలు వేస్తున్నాడు, కత్తితో యుద్ధంకి వస్తున్నాడు. అప్పుడు మీరు జయించే దేని బట్టి? కత్తి మీ చేతిలో ఉన్న డాలు లేదనుకోండి, మీకు రక్షణ ఉందా? డాలు ఉందనుకోండి, మీరు చూసారు అసలు యుద్ధానికి ఇప్పుడు వెళ్ళినప్పుడు డాలింట పెట్టుకుని కత్తితో యుద్ధం చేస్తారు. ఎందుకంటే వాడు కొట్టేది అప్పుడు మన మీద పడకుండా. అదే డాలు లేదనుకోండి, ఈ చేతిలో కత్తుడు దింపుతున్నా ఏ చేస్తాడు? ఇంకో దెబ్బ, గాయాలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. ఆ విశ్వాసం అనే డాలు నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమైతే తెలుసా? ఖచ్చితంగా అపవాది వేసే అగ్ని బాణాలు నీ మీద పనిచేయాలి. అర్థమైందా అసలు నేను చెప్పేది? కాబట్టి విశ్వాసాన్ని ధరించుకొని శక్తివంతులుగా ఉండాలి. దేన్ని ధరించుకుని? విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని పిల్లోడిగా మార్చబడలేవు, దేవుని వారసులుగా మార్చబడలేవు. మూడోది ఏంటి తెలుసా? నువ్వు దేవుని శక్తిని కలిగి ఉంటానంటే నీ బ్రహ్మ బతికేస్తావు అంతే. చెప్తే అర్థమైందా? విశ్వాసాన్ని కలిగి ఉండండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఎప్పుడు ఉండాలి? చర్చిలోకి వచ్చుకుంటారు, పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు జనాలు చర్చికి వచ్చి జనాల దగ్గర. విశ్వాసం అనేది వ్యక్తిగత జీవితంలో ఉండాలి, పరిస్థితుల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఖచ్చితంగా మనకు విశ్వాసం లేకపోతే దేవునికి కూడా మనకు ఇష్టలై ఉండలేము. కొన్నిసార్లు భ్రమ కలిగింది మనకి, ఏమని? దేవుడు చేయట్లేదు, దేవుడు మనం పట్టించుకోవట్లేదు. అవన్నీ అపవాదించి పెట్టే అగ్ని బాణాలు, వాడు వేసే అగ్ని బాణాలు. వాటిని ఆరపంటే విశ్వాసం ఉంటుంది. దేంతో? నువ్వు ఎదగలేవు, నీ బతుకంతే అని చూస్తూ ఉంటున్నాడు. ఎవడాడు? మీకు విషయం తెలుసా? నీ పక్కనే ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు, చెప్తా ఉంటాడు నీ బతుకంతేలే, నీకు జరగదులే, నీకు అంతేలే. నువ్వు కూడా ఏమంటా అడిగిపోయి, అవును కదా, నీకు అంతే కదా, నా బతికింతే కదా, నేను అంతే కదా, కుంగిపోయి ఆఖరికి ఆడి మాటని మొత్తానికి చచ్చిపోతాం. కాబట్టి విశ్వాసాన్ని కలిగి ఉండండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.